టుడే కరెంట్ అఫైర్స్ 2023-24 అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ పనికి వచ్చే ఓకేనా కరెంట్ అఫైర్స్ 2023-24 ఇక్కడ మనకి ఆల్రెడీ మీకు ఫస్ట్ క్లాస్ చెప్పేటప్పుడు ఒక వీడియోలో చెప్పాను. చాలామంది కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలో తెలుస్తలేదు, అంటే జనరల్ స్టడీస్ అంటే బుక్కులు చదువుతున్నారు కానీ కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలో తెలుస్తలేదు. అది కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఖచ్చితంగా న్యూస్ పేపర్ ఫాలో కావాలి. డైలీ ఏ న్యూస్ పేపర్ అయినా పర్వాలేదు, ఖచ్చితంగా న్యూస్ పేపర్ ఫాలో కావాలి. ఎగ్జామ్ డేట్కి 8 నెలల ముందు నుంచి అప్ టు ఎగ్జామ్ వరకు ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ స్టేట్ ఇష్యూ సంబంధించినటువంటి కంపల్సరీ చదవాల్సి ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మనకి ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ 2023-24 సంబంధించి ఓకేనా ఇప్పుడు చూద్దాం. ఓకేనా. రాజు సార్ క్లాసెస్, వెల్కమ్ టు రాజు సార్ ఆన్లైన్ క్లాసెస్. నా పేరు కోటేశ్వరరావు, సీనియర్ ఫ్యాకల్టీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ జాగ్రఫీ. ఇప్పుడు మనం ఇక్కడ ఈరోజు కరెంట్ అఫైర్స్లో 2023-24లో అయినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి వార్తల్లోని వ్యక్తులు కొంతమంది మనము ఇక్కడ ఈ క్లాస్లో చూద్దాం. ఫస్ట్ వన్, వార్తల్లోని వ్యక్తులు అంటాం. ఈ మధ్యకాలంలో మనకి బాగా అడుగుతుంది ఏంటంటే వార్తల్లోని వ్యక్తులు. ఈ మధ్య అత్యంత పాపులర్ అయినటువంటి వ్యక్తుల గురించి, వాళ్ళకి సంబంధించి ఇంటర్నేషనల్, నేషనల్ సంబంధించి ఈ మధ్యకాలంలో బాగా అడుగుతున్నాడు. ఈరోజు మనం ఈ క్లాసులో కొంతమంది వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, వార్తల్లోని వ్యక్తిలో మనోజ్ సోని. నెంబర్ 1 మనోజ్ సోని. ఈయన వార్తల్లో ఉన్నాడు. లాస్ట్ ఇయర్ 2023 ఈయన 2023 మేలో మే 16న 2023 మే 16న ఓకేనా దేశంలో ప్రముఖ రాజ్యాంగపరమైనటువంటి సంస్థ అయినటువంటి కేంద్రంలో అత్యంత ముఖ్యమైన విభాగాలకు సంబంధించిన జాబుల్లో సివిల్ సర్వీస్ కండక్ట్ చేసే ప్రముఖ ఆర్గనైజేషన్ అటువంటి ఓకేనా యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓకేనా కేంద్ర స్థాయిలో ముఖ్యమైనటువంటి జాబులు కండక్ట్ చేసే ఒక ప్రముఖ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్కి యూపీఎస్సి చైర్మన్గా 2023 మే 16న మనోజ్ సోని ప్రమాణ స్వీకారం చేశారు. మనోజ్ సోని ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఇటీవల కాలంలో ప్రముఖ సంస్థలకు ఎవరైనా అధిపతులుగా నియామకం జరిగితే ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి వాళ్ళ పేర్లు. మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళే ముందు మళ్ళీ వాళ్ళే ఉన్నారా లేదా చూసుకొని మళ్ళీ వెళ్ళడం బెటరు. ఒకవేళ అప్పుడే మారితే ఇద్దరు గుర్తుంచుకోవాలి, పాత వాళ్ళని కొత్త వాళ్ళని. ఒకవేళ కొంచెం లాంగ్లో కనుక మారితే పాత వాళ్ళ అవసరం లేదు, కొత్త వాళ్ళని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు యూపీఎస్సి ఓకేనా చైర్మన్గా ఇటీవల నియమించబడిన ప్రజెంట్ ఈయనే ఉన్నాడు. నియమించబడిన వ్యక్తి ఓకేనా మనోజ్ సోని. ఈ యొక్క యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్థాపన 1926లో బ్రిటిష్ వారి కాలంలో 1926 అక్టోబర్ 1 తారీఖున ఈ యొక్క సంస్థ స్థాపన జరిగింది. తర్వాత 1935 చట్టం ప్రకారం తర్వాత దీన్ని కొంచెం డెవలప్మెంట్ చేయడం జరిగింది. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఈ చట్టంలో కూడా దీని యొక్క ప్రాధాన్యత ఇచ్చారు. స్థాపన మాత్రం 1926 అక్టోబర్ 1 జరిగింది. అలా 1935 చట్టం ప్రకారం ఈ సంస్థకి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. దానికి ఫస్ట్ చైర్మన్గా యూపీఎస్సి ఫస్ట్ చైర్మన్గా స్థాపించేటప్పుడు 1926లో ఓకేనా రాస్ బార్కర్ అనే వ్యక్తి దీనికి చైర్మన్గా పనిచేయడం జరిగింది. రాస్ బార్కర్ ఈ యొక్క యూపీఎస్సి మొదటి మహిళా చైర్మన్గా, ఫస్ట్ మహిళా చైర్మన్గా 1992లో ఈ యొక్క యూపీఎస్సి మొదటి మహిళా చైర్మన్గా రోజ్ మిలియన్ కత్పూలి నియామకం జరిగింది 1992లో. అంటే యూపీఎస్సి స్థాపించినప్పుడు మొదటి చైర్మన్గా రాస్ బార్కర్ ఉన్నాడు. ఈ యొక్క యూపీఎస్సి చైర్మన్స్లో మొదటి మహిళా చైర్మన్స్గా రోజ్ మిలియన్ కత్పూలి ఉంది. మన ప్రజెంట్ చైర్మన్గా ఎవరి నియామకం జరిగిందంటే మనోజ్ సోని 2023 మే 16న ప్రమాణ స్వీకారం చేశాడు. ప్రస్తుతం ఆయన యూపీఎస్సీ చైర్మన్గా కొనసాగుతున్నాడు.
ఓకేనా. యూపీఎస్సీ అనే ఆర్గనైజేషను ప్రముఖ రాజ్యాంగపరమైనటువంటి సంస్థ. ఇది 1926 అక్టోబర్ 1వ తారీఖున స్థాపన జరిగింది. 1935 చట్టంలో కూడా దీనికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈయన వార్తల్లో ఉన్నటువంటి మనోజ్ సోని. నెక్స్ట్ వార్తల్లోని వ్యక్తి 2023లో అరుణా మిల్లర్. అరుణా మిల్లర్ ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తుల్లో భారత సంతతి చెందినటువంటి అమెరికా ఎన్ఆర్ఐ అరుణా మిల్లర్. ఈమె ఇటీవల కాలంలో బాగా వార్తల్లో ఉంది. ఓకేనా. 2023 జనవరి 18న ఈమె అమెరికాలో జరిగినటువంటి మధ్యంతర ఎన్నికల్లో మేరీల్యాండ్ అనే ఒక రాష్ట్రానికి, గుర్తుపెట్టుకోండి మర్చిపోకుండా, మేరీల్యాండ్ అనే రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించబడినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైందన్నట్టు. లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైంది. ఇలా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైనటువంటి మొదటి భారత సంతతి మహిళ, మేరీల్యాండ్ రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించబడిన మొదటి భారత సంతతి మహిళ అరుణా మిల్లర్. ఓకేనా. ఏజ్ 59 ఇయర్స్. ఈమె 1964 నవంబర్ 6న హైదరాబాద్లో జన్మించింది. ఆమె పూర్తి పేరు కాట్రగడ్డ అరుణా మిల్లర్. ఓకేనా. అమెరికాలో స్థిరపడినటువంటి భారత సంతతి వ్యక్తి. ఇటీవల అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మేరీల్యాండ్ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించబడింది. ఇది అత్యంత వార్తలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి కరెంట్ అఫైర్స్, గుర్తుపెట్టుకోండి మర్చిపోకుండా. నెక్స్ట్ వన్ పూర్ణిమాదేవి. వార్తల్లోని ప్రముఖ వ్యక్తి పూర్ణిమా దేవి. రాష్ట్రం అస్సోం. పూర్ణిమాదేవి ఇటీవల కాలంలో బాగా వార్తలో ఉంది. లాస్ట్ ఇయర్ ఈమె యాక్చువల్గా వన్యప్రాణి సంరక్షణ సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి అక్కడ అస్సోం రాష్ట్రం అండ్ దేశంలో వన్యప్రాణి సంరక్షణ చూస్తున్నటువంటి ప్రముఖ వ్యక్తి ఈమె. అస్సోం రాష్ట్రానికి చెందినటువంటి ప్రముఖ వ్యక్తి. 2023 సంవత్సరానికి యుఎన్ఓ వాళ్ళు, ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చే ఒక ప్రముఖ అవార్డు అయినటువంటి ఛాంపియన్ ఆఫ్ ద ఎర్త్ అవార్డు 2023 సంవత్సరానికి ఛాంపియన్ ఆఫ్ ద ఎర్త్ 2023 సంవత్సరానికి ఛాంపియన్ ఆఫ్ ద ఎర్త్ అవార్డు పొందినటువంటి ప్రముఖ భారతీయ వన్యప్రాణి సంరక్షకురాలు పూర్ణిమాదేవి అస్సాం. ఈమె అస్సాం రాష్ట్రంలో అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఆర్గిలో జాతికి చెందినటువంటి కొంగలు, ఆర్గిలో జాతికి చెందినటువంటి కొంగలను అక్కడ లోకల్గా కనపడుతుంటాయి అస్సాం రాష్ట్రంలో. ఈ కొంగలు అంతరించిపోతున్నాయి. ప్రస్తుతం ఇండియాలో అత్యంత వేగంగా అంతరించిపోతున్నటువంటి జీవుల్లో ఈ కొంగ ఒకటి. ఇప్పుడు రాబందులు అంతరించిపోతున్నాయి, పావురాలు అంతరించిపోతున్నాయి, పిచ్చికలు అంతరించిపోతున్నాయి, చిరుతపుళ్ళు అంతరించిపోతున్నాయి. ఇవాళ దేశవ్యాప్తంగా అంతరించిపోతున్నటువంటి కొన్ని రకాలైన యానిమల్స్ సేవ్ చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు ఇలాంటి ఎన్విరాన్మెంటల్ సంబంధించినటువంటి పర్సన్స్. అస్సోం రాష్ట్రంలో మనకి లోకల్గా కనపడే ఆర్గిలో కొంగలు అంతరించిపోతున్నాయి. వాటిని కాపాడటంలో ప్రముఖ పాత్ర వహించింది ఈమె. దాదాపు చాలా సంవత్సరాల నుంచి ఆ అస్సోం రాష్ట్రంలో ఈ కొంగలను సంరక్షిస్తున్నటువంటి ఈమె అరణ్యక్ అనే ఒక స్వచ్ఛంద వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈమె స్థాపించినటువంటి ప్రముఖ సంస్థ ఎన్విరాన్మెంట్ సంబంధించిన సంస్థ అరణ్యక్. ఈ అరణ్యక్ అనే ఒక సంస్థను స్థాపించి ఇవాళ దేశవ్యాప్తంగా ముఖ్యంగా అస్సాం రాష్ట్రంలో అంతరించిపోతున్నటువంటి ఆర్గిలో కొంగలను అలాగే ఈమె ఏర్పాటు చేసినటువంటి ఇంకొక ఆర్గనైజేషన్ ఉంది ఆర్గిలో ఆర్మీ.
ఆర్గిలో ఒక ఆర్మీని ఏర్పాటు చేసి అక్కడ ప్రత్యేకంగా ఈ కొంగల్ని కాపాడుతుంది అస్సాం రాష్ట్రంలో. అందుకనే ఆమెకి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఇచ్చే ఈ యొక్క ఉన్నతమైనటువంటి యొక్క అవార్డుకి ఈసారి ఎన్నిక కావడం జరిగింది. 2023 సంవత్సరానికి ఛాంపియన్ ఆఫ్ ద ఎర్త్ అవార్డు పొందినటువంటి ప్రముఖ వన్యప్రాణి సంరక్షణ సంబంధించినటువంటి ఒక సంరక్షకురాలు ఈమె పూర్ణిమాదేవి. ఆమె స్థాపించిన సంస్థ అరణ్యక్. ఈమె అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. ఇప్పుడు మనకి వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తులు, ఇంకా కొంతమంది వ్యక్తులు. టేలర్ స్విఫ్ట్, ఈమె అమెరికా దేశానికి చెందినటువంటి ఒక పాప్ సింగర్. అమెరికా దేశ పాప్ సింగర్. సంవత్సరానికి ఈమె ఒక అవార్డును పొందడం జరిగింది. అమెరికా దేశం చెందిన పాప్ సింగర్. టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2023 సంవత్సరానికి టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు పొందింది. ఓకేనా. టైం పత్రిక ప్రపంచంలో అత్యంత సర్క్యులేట్ గల పత్రిక ప్రతి సంవత్సరం కొన్ని అవార్డ్స్ ఇస్తుంది. అందులో ఈ 2023 సంవత్సరానికి అమెరికా దేశం చెందిన పాప్ సింగర్కి టేలర్ స్విఫ్ట్కి 2023 సంవత్సరానికి టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇవ్వడం జరిగింది. విరాట్ కోహ్లీ భారత క్రికెట్ స్టార్ క్రికెట్ ప్లేయర్. ఇతనికి 2023 సంవత్సరానికి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ రీసెంట్గా ప్రకటించబడినటువంటి ఐసీసీ క్రికెట్ అవార్డ్స్లో క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించినటువంటి క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు పొందినటువంటి ఇండియన్ స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ ఈ అవార్డును పొందడం జరిగింది. ఇట్లా మనకి వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి ఇట్లా మనం చదువుకుంటే ఓకేనా, ఖచ్చితంగా మనకి ఈ యొక్క విరాట్ కోహ్లీ సంబంధించి ఇక్కడ అవార్డు వచ్చింది. అలాగిన ఇటీవల కాలంలో వార్తల్లో ఉన్నాడు. ఎలా అంటే 2023 ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్ ఈసారి మనకి ఇండియాలో జరిగాయి. ఈ ఇండియాలో జరిగినటువంటి ఈ ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్ ఓకేనా, ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఇండియాను ఓడించి 6వసారి వరల్డ్ కప్ని గెలుచుకోవడం జరిగింది. ఇప్పటికీ ఆల్రెడీ 5 సార్లు గెలిచింది, 6వసారి కూడా గెలుచుకోవడం జరిగింది. వరల్డ్ కప్ క్రికెట్ ఎక్కువసారి గెలుచుకున్న దేశంగా ఈ యొక్క ఆస్ట్రేలియా 6వసారి వరల్డ్ కప్ని గెలుచుకోవడం జరిగింది. ఈ వరల్డ్ కప్లో ఓవరాల్గా 10 జట్లు పార్టిసిపేషన్ చేయడం జరిగింది. 9 జట్ల మీద లీగ్ మ్యాచ్లో భారతదేశం గెలిచి ఫైనల్కి వచ్చింది. ఆస్ట్రేలియా 2 దేశాల మీద ఓడిపోతూ ఫైనల్కి వచ్చింది. హాట్ ఫేవరెట్గా ఫైనల్ వరదిగినటువంటి ఇండియా ఓకేనా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ ఓకేనా ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయినటువంటి ఓకేనా అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఓవరాల్గా ఈ యొక్క వరల్డ్ కప్ని గెలుచుకున్నటువంటి ఆస్ట్రేలియా దేశం 6వసారి గెలుచుకోవడం జరిగింది. ఈ వరల్డ్ కప్లో బెస్ట్ ప్లేయర్కి ఇచ్చే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు ఈసారి మళ్ళీ భారత స్టార్ క్రికెట్ అయినటువంటి విరాట్ కోహ్లీకి ఇచ్చారు. విరాట్ కోహ్లీకి 2023 ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు వరల్డ్ కప్ క్రికెట్లో పొందిన 3వ భారత క్రికెటర్. ఫస్ట్ టైం సచిన్ టెండూల్కర్కి ఇచ్చారు 2003లో, యువరాజ్ సింగ్కి ఇచ్చారు
2011లో విరాట్ కోహ్లీకి ఇచ్చారు. ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి 2023 వరల్డ్ కప్లో. ఇట్లా మనకి వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తుల గురించి చదువుకుంటే ఓకేనా, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో వార్తల్లోని వ్యక్తులు అత్యంత ముఖ్యం కరెంట్ అఫైర్స్లో. ఓకేనా, ఇలా ఈ కరెంట్ అఫైర్స్ ఇలా చదవాల్సి ఉంటుంది. ఓకే.